హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లోహి డెస్టినేషన్స్. ఈరోజు మనం దుబాయ్‌లోని చాలా బ్యూటిఫుల్ మ్యూజియం అయితే మనం చూద్దామండి. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. పూర్తిగా చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా. ఇది ఇది మనకి దుబాయ్‌లోని షార్జా అండి. షార్జా ఆర్ట్ మ్యూజియం. ఇది మనకి 1997లో అయితే మనకి స్టార్ట్ అయ్యింది. ఈ మ్యూజియం అంతా కూడా మనకి 3 ఫ్లోర్‌లో అయితే ఉందండి. మేము వెళ్ళినప్పుడైతే ఒకటే ఫ్లోరు ఓపెన్ చేసి ఉంది. ఎందుకంటే అక్కడ కన్‌స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. సో, అందుకే ఒకటే మేము ఎక్స్‌ప్లోర్ చేయగలిగాము. ఇది మనకి ఒక 500 మొత్తం మనకి చిత్రాలైతే ఉంటాయండి. ప్రతి ఫ్లోర్‌కి కూడా ఒక రూమ్ కింద ఉంది. అందులో మనకి వాల్స్‌కైతే స్టిక్ చేశారండి పెయింట్స్. ఇవి ఒరిజినల్ పెయింట్స్ అండి. అసలా ఎలా వేశారన్నది కూడా అసలు అంతు చిక్కట్లేదు. అంత బాగున్నాయి పెయింట్స్ అయితే. ఇక్కడ మనకి అంతర్జాతీయ కళాకారులందరూ సంబంధించిన పెయింటింగ్స్ అంటండి ఇవన్నీ కూడా. వాళ్ళకి సంబంధించిన ఒక గ్యాలరీకి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అక్కడ. అంటే డాక్యుమెంటేషన్ టైప్ వాళ్ళు ఏదో రెడీ చేసే బుక్స్ అన్నీ కూడా పెట్టారు. అది కూడా క్లోజ్‌లోనే ఉంది. ఆ బుక్స్ అన్నీ మనము చదివితే గనక మనకి ప్రతి పెయింట్‌కి కూడా ఒక బుక్ అనేది ఉందండి అక్కడ. వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ విషయాలన్నీ కూడా వాళ్ళు దాచారండి అక్కడ మ్యూజియంలో అయితే. అలాగే ఇక్కడ షార్జా ఆర్ట్ మ్యూజియంలో కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ అలా కూడా జరుగుతాయండి. వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తూ ఉంటారండి. అందువల్ల ప్రతి సందర్శన కూడా మనకి కొత్త అనుభూతినైతే మనకి ఇస్తుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ పెయింటింగ్స్ అయితే కూడా ఒరిజినల్ రియల్ పెయింటింగ్స్ అండి. మనం టచ్ చేసినప్పుడు కూడా మనకి క్లియర్‌గా తెలుస్తుందండి. ఆ పెయింటింగ్ అనేది కూడా అంత న్యాచురల్ లుక్ అయితే ఉంటుంది. మనం ఇలా ఫోటోలో చూసే కంటే కూడా డైరెక్ట్‌గా మనం వెళ్లి చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది వీడియోలో కంటే కూడా మనకి. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్‌కి సంబంధించిన పెయింటింగ్స్ కూడా అన్నీ ఉన్నాయండి. మా పాప చూసారా? ఇవన్నీ కూడా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. మొత్తం పెయింటింగ్స్ ఏవున్నాయో అవన్నీ కూడా. మనకి ఇప్పటి నుంచే మన పిల్లలకి ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. మనకి దుబాయ్‌లో ఉండే వాళ్ళకి హాలిడేస్ టైంలో ఎక్స్‌ప్లోర్ చేస్తే మంచిగా ఉంటుంది. సో, ఇది ఫ్రీ ఎంట్రీ అండి. మనకి ప్రైజ్ ఏం లేదు టికెట్స్‌కి. సో, మనం అక్కడ 3 ఫ్లోర్స్‌లో ఉంది. మేము వెళ్ళినప్పుడైతే ఒకటే ఫ్లోర్ ఓపెన్ చేసి ఉంది. అక్కడ కన్‌స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది. సో, అందువల్ల అదంతా కూడా క్లోజ్ అయ్యి ఉందండి. మేము ఈ పెయింటింగ్‌కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్క పెయింటింగ్ ఒక బుక్ ఉందండి. దీనికి సంబంధించిన పెయింటర్ ఎవరు, వాళ్ళ నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్, ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది, ఇవన్నీ కూడా బుక్‌లో అయితే ఉన్నాయంట. అది కూడా క్లోజ్ చేసి ఉంది మేము వెళ్ళిన టైంలో అయితే. రియల్‌గా కూడా ఉంది కదా! ఇక్కడ ఫిష్, అలాగే ఒక అరబ్బీ ఉమెన్ అయితే ఉంది ఇక్కడ. చాలా మంచిగా అనిపించిందండి పెయింట్ చూసినప్పుడు. మీరు షార్జా, దుబాయ్‌లో ఉంటే గనక తప్పకుండా విజిట్ చేయండి షార్జా ఆర్ట్ మ్యూజియం. మీకైతే బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా లోహి డెస్టినేషన్ ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.